సీఎం కావాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నారా, వదిలేసుకున్నారా? ఇప్పుడు నేను 7 సార్లు గెలిచినాను, మీకు ముందు కూడా చెప్పిన 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా. గతంలో భారత వైమానిక దళంలో పనిచేసిన, భారత రాష్ట్రపతి దగ్గర కూడా ఉన్నతాధికారిగా పనిచేసిన. సరే, ఒక స్టేజ్ వరకు నేను కూడా ఆ విషయం ఆలోచన చేసిన, అడిగిన కూడా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను క్యాబినెట్ మంత్రిగా, ఇంకా సహచర క్యాబినెట్ మంత్రులుగా టీం వర్క్తో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన ఉందంటే ఏం ఆలోచన లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోల్లో నేను ఒక మంచి మంత్రిగా, ఒక కమిటెడ్ సిన్సియర్ పర్సన్, అంటే నా శాఖల నిర్వహణలో ఇరిగేషన్ కానీ సివిల్ చేయాలని దానికి పూర్తి డెడికేషన్తో పనిచేస్తున్నాం. మరి వేరే ఏ పొలిటికల్ ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. సీఎం కావాలనుకున్న మీ ఆలోచన తీసి పక్కన పెట్టారు, కానీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నాతో పాటు సమానంగా సీఎం కాగల అర్హత మీ ఫ్రెండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని చెప్పారు. ఆయనే మాట్లాడటంతో ఇది మళ్ళీ చర్చకు వచ్చింది. సరే, దానికి నేను కూడా చెప్పిన కదా, వెంకటరెడ్డి గారిని నేను కూడా సమర్థిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఎండోర్స్ చేస్తున్నా అని చెప్పి బహిరంగానే నేను నల్గొండలో డ్రాప్ అయ్యారా? మీరు డ్రాప్ అయ్యారా? సరే, ప్రస్తుతానికైతే ఏమీ అంటే ఇంకా పొలిటికల్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు, మన పని ఏదో చేసుకుందాం. సార్, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వెంకటరెడ్డిని ఏం చేయాలనుకున్నారు సార్? ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయదలుచుకోలేదు. మేము అందరం మంచి ఫ్రెండ్స్, వీఆర్ కొలీగ్స్, వీఆర్ వర్కింగ్ టుగెదర్. మీరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సంతృప్తిగా ఉన్నారా సార్? మంత్రిగా సంతృప్తిగా ఉన్నాను. అంటే నేను ఏ రోల్లో ఉన్నా, అంటే నేను చిన్నప్పుడే సైన్యంలో చేరిన వ్యక్తిగా నేనేం గొప్పగా చెప్పుకుంటలేను, కానీ ఏ రోల్లో ఉన్నా ఆ రోల్కి న్యాయం చేయాలని చెప్పి నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో కష్టపడే వ్యక్తిని. 100% ఐఎమ్ కమిటెడ్ టు వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ గివెన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్న ఈ రోల్ కరెక్ట్గా, మంచిగా, కాంపిటెంట్గా నిర్వహించాలని చెప్పి ఆ దిశలోనూ వర్క్ చేస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వింటేనే గడ్డం గుర్తొస్తుంది. ఎందుకు సార్ ఇప్పటి వరకు మీరు గడ్డం తీయలేదు? అంటే అలవాటు అయిపోయింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను గడ్డం తీస్తానని చెప్పారు మీరు. అవును, కరెక్ట్, కానీ ఇక అది అలవాటు అయిపోయి ఇక కంఫర్టబుల్ ఇక తీయరు. ఇక దాని గురించి ఆలోచన చేద్దాం ముందు ముందు. ఇప్పుడు సార్, తెలంగాణలో రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతుంది. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్ అయినా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎక్కడికి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు సార్? 100% ట్యాపింగ్ అయి ఉంటుంది, ఇక అనుమానం కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ట్యాపింగ్ చేసి ఉంటాయి. నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, అన్ని కీలక పదవులు ఉన్నా తప్పనిసరిగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది. కానీ నేనేమనుకుంటే నా రహస్యం ఉంది, వాడు ట్యాపింగ్ చేసుకుంటే చేసుకోకుండా నాకేంది. అయితే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 100 ఏళ్లకు పైగా ఉన్న చట్ట ప్రకారం కూడా ఈ విధంగా ట్యాప్ చేయడం సీరియస్ అఫెన్స్. ఇప్పుడు తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకోటి, అసలు మొన్న కేసీఆర్ గారి టీవీలో మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మాట్లాడాడు. ఎవరో ఏం చేసినో నాకేం తెలుసు, వాళ్ళు ఎవరో ఫోన్ ట్యాపింగ్ చేసినట, చేసిన వాళ్ళు ఇబ్బంది పడాలి అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ డీజీపీఓ, ఐజీపీఓ ప్రభాకర్ రావుకి ఉత్తమ్ కుమార్ మీద, రేవంత్ రెడ్డి మీద, కోమటిరెడ్డి మీద ఏం కక్ష లేదు కదా. మా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిండ్రు? అదిగాక ఫోన్ ట్యాపింగు, ఫోన్ హ్యాకింగు, ఇళ్లలో బగ్స్ పెట్టడము, ఈ లెవెల్ ఆఫ్ స్నూపింగ్ ఈజ్ వయోలేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ లా. నేనైతే సరే, నేను ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ ఏం జరుగుతున్న ప్రక్రియ మాత్రం. నేనైతే గవర్నమెంట్కి, ముఖ్యమంత్రిగా సలహా ఇచ్చే అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏది నిజమైతే అది బయటికి రావాలి, తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి నా అభిప్రాయం. మంత్రి గారు, కేవలం 4 అధికారుల వరకే, అరెస్ట్ వరకే ఇది ఉంటుందా, లేకపోతే ఇంకా పై వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పందే
ట్యాపింగ్లు చేసే అవకాశం ఉండదు కాబట్టి పై వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? 100% నేను మీతో ఏకీభవిస్తున్నా. ఎట్లంటే ఏ ప్రణీత్ రావుకో భుజంగరావుకో మా ఫోన్లు ట్యాప్ చేయడం, మా ఇంట్లో బగ్స్ పెట్టడం, ఫోన్లు హ్యాకింగ్ చేయడం, ఈమెయిల్స్ హ్యాకింగ్ చేయడం, వ్యక్తిగత సంభాషణ వినడం వాళ్ళకి ఏమవసరం? సో 100% ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఆదేశాలు ఇచ్చి ఉండాలి. ఐదర్ లిఖితపూర్వం కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ దాని ప్రకారమే చేసి ఉండాలి నా అభిప్రాయంలో. ఓకే, నాకు మీరు అన్నది నాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు, అంటే నాకు శాఖకు సంబంధం లేదు, నాకు ఎవరు బ్రీఫ్ కూడా చేయలేదు. బట్ ఏం జరిగినా అది నిజం బయటికి రావాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష